ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కుళ్ళు. ఒక కుటుంబం యొక్క అభివృద్ధి లేదా పతనం ఒక స్త్రీ మీద ఆధారపడి ఉందని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఒక పురుషుని పాత్ర కుటుంబంలో చాలా శ్రేష్టమైనదే. అయితే కుటుంబం కట్టబడడంలో దేవుడు స్త్రీకి చాలా ప్రాధాన్యతనిచ్చారు. యోగ్యురాలిగా ఒక స్త్రీ జీవించగలిగితే ఆ యోగ్యురాలట తన పెనిమిటికి కిరీటంగా ఉంటుంది. కిరీటము రాజరికానికి గుర్తు. అంటే తన భర్తకు, తన కుటుంబానికి విలువను తెచ్చే విధంగా, గౌరవాన్ని తెచ్చే విధంగా స్త్రీ జీవితం ఉంటుంది. సిగ్గు తెచ్చేది ఎముకలకు కుళ్ళుగా ఉంటుంది. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ విధంగా ఉన్నారు? సిగ్గు తెచ్చేవారిగా ఉన్నారా? యోగ్యురాలుగా ఉన్నారా? బైబిల్ గ్రంథంలో చాలామంది భార్యలు యోగ్యురాలుగా జీవించారు. ఎస్తేరు, దెబోరా, జకర్యా భార్య అయిన ఎలిజబెత్తు, షారా, ప్రిస్కిల్లా, యోకెబెదు, వీళ్ళందరూ కూడా యోగ్యురాళ్ళుగా జీవించి వాళ్ళ పెనిమిటిలకి ఎంతో దీవెనకరంగా ఉన్నారు. కొంతమంది సిగ్గు తెచ్చేవారిగా మిగిలిపోయారు. అతల్య, ఎజబెలు, లోతు భార్య మొదలైన వారంతా కూడా ఎంతో భయంకరమైనటువంటి జీవితాలు జీవించి కుటుంబాలను పాడు చేసుకున్నారు. దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా నువ్వు జీవించి నీ కుటుంబానికి మేలు చేసుకోగాని మూఢురాలిగా జీవించి, భక్తిహీనురాలుగా జీవించి, అవిధేయురాలుగా జీవించి, లోకానుసారిగా జీవించి నిన్ను పాడు చేసుకోవద్దు, నీ కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు.